వాట్ ఈస్ చీట్ కోడ్స్? చీట్ కోడ్స్ అంటే మనకు ఎంసెట్‌లో టోటల్‌గా 160 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఈచ్ క్వెషన్స్‌కి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని. అందులో ఈచ్ ఆప్షన్‌కి 25% ప్రాబబిలిటీ అనేది ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి ఆన్సర్. ఇప్పుడు మనకు కొన్ని క్వెషన్స్ రావు సాల్వ్ చేయడానికి. అప్పుడు మీరు ఏదో ఒక ఆప్షన్ పెట్టడం కన్నా కొన్ని చీట్ కోడ్స్ ఉంటాయి. ఆ చీట్ కోడ్స్‌ని మీరు యూజ్ చేయడం వల్ల ఏదో ఒక ఆప్షన్ పెట్టడం కన్నా కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి మీరు పెడతారు బై యూజింగ్ చీట్ కోడ్స్. అంటే ఇక్కడ మనం చీట్ కోడ్స్ యూజ్ చేయకముందు కరెక్ట్ ఆన్సర్ని మనం గెస్ చేయడానికి ప్రాబబిలిటీ 25% అనేది ఉంటుంది. అదే చీట్ కోడ్స్ని యూజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసే ప్రాబబిలిటీ 70-90% అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం చీట్ కోడ్స్ యూజ్ చేయడం వల్ల కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గెస్ చేస్తాం. ఊరికే ఏదో ఒక ర్యాండమ్ ఆప్షన్ పెట్టడం కన్నా వీటినే చీట్ కోడ్స్ అంటాం. సో ఈ వీడియోలో ఆ చీట్ కోడ్స్ని యూజ్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా గెస్ చేయాలో చూద్దాం. వెల్కమ్ టు ఎంసెట్ గైడెన్స్ సిరీస్ వీడియో నెంబర్ 6. అయితే వీడియోలో వెళ్ళే ముందు మీకు నేను చేసే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక 1 or 2 వీడియోస్ చూడండి. మీకు కాంటెంట్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. ఇప్పుడు చీట్ కోడ్స్ అంటే ఏమో తెలుసుకున్నాం. ఇంతగా చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయా లేదా అనేసి ఇప్పుడు చూద్దాం. అసలు చీట్ కోడ్స్ వర్క్ అవుతాయా? ఇప్పుడు చాలామంది ఈ చీట్ కోడ్స్ గురించి వీడియో చేస్తున్నారు. కొంతమంది ఈ చీట్ కోడ్స్ వాడండి 40-50 మార్క్స్ వస్తాయి, ఈ చీట్ కోడ్స్ వాడండి 80-90 మార్క్స్ వస్తాయని చెప్తారు. ఇలాంటివి చాలా వీడియోస్ చూస్తాం. సో నేను ఈ వీడియోలో మీకు ఇలా ఎటువంటి ఫేక్ ప్రామిసెస్ అనేవి చేయను. సో నేను మీకు క్రిస్టల్ క్లియర్గా ఏదైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తాను. ఫస్ట్లీ ఆ వీడియోస్ చూసి మోసపోకండి. ఇంకా చీట్ కోడ్స్ యూస్ చేసి 40-50 మార్క్స్ వస్తే ఇంకా చదవడం ఎందుకు? కోచింగ్ వెళ్ళి అన్నన్ని వేలు కట్టి టాపిక్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పీవైక్యూస్ని సాల్వ్ చేసి మాక్ టెస్ట్ని రాసి ఇంకా ఇవన్నీ ఎందుకు బ్రో? ఇంకా చీట్ కోడ్స్ యూస్ చేసి ర్యాంకులు తెచ్చుకుంటే ఇంకా చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇంకా చీట్ కోడ్స్ యూస్ చేసి అందరు ర్యాంకులు తెచ్చుకుంటే అవునా కదా? మీరే చెప్పండి. కామన్ సెన్స్ కదా. బట్ మనం ఈ చీట్ కోడ్స్ యూస్ చేయాలి ఎప్పుడు మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ఇంకా రిమైనింగ్ మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఏవి రావు, ఆర్ మీకు ఇంకా టైం చాలా తక్కువ ఉంది, మీకు ఏ క్వశ్చన్స్ అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఈ చీట్ కోడ్స్ యూస్ చేయాలి. బికాస్ మనం ఏదో ఒక ఆప్షన్ పెట్టడం కన్నా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడం వల్ల మనకు ఇంకో కొన్ని మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఒక 15-20 మార్క్స్ ఇంప్రూవ్ అయినా మీ ర్యాంక్ అనేది థౌజండ్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందరూ అటు తిప్పి ఇటు తిప్పి ఇవే చెప్తారు కాబట్టి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి మీద మనం డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. అండ్ ఇంకోటి, చాలామంది స్టూడెంట్స్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. మనకి ఎంసెట్లో క్వాలిఫై అవ్వడానికి 40 మార్క్స్ అనేవి రావాలి అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్లో. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే టోటల్గా మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆప్షన్ని ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డిని ఏదో ఒక ఆప్షన్ని టోటల్గా 160 క్వశ్చన్స్ని అదే ఆప్షన్ని పెట్టుకుంటూ పోతే క్వాలిఫై అవుతారేమో అనుకుంటారు. కానీ అలా అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆప్షన్స్ అనేవి 35 క్వశ్చన్స్ ఉండొచ్చు, బి అనే ఆప్షన్స్ 45 క్వశ్చన్స్ ఉండొచ్చు, సి అనే ఆప్షన్స్ 38 క్వశ్చన్స్ ఉండొచ్చు, డి అనే ఆప్షన్స్ 42 క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇందులో మీరు పెట్టే ఆప్షన్ 40 పైన ఉంటే ఓకే, మీరు క్వాలిఫై అవుతారు. అది 40 మార్క్స్ బిలో ఉంటే మీరు క్వాలిఫై అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే ఆప్షన్ ఉంది. ఆ సి అనే ఆప్షన్ అనేది ఓన్లీ 35 క్వశ్చన్స్కి మాత్రమే ఉంది. సో ఒకవేళ మీరు సి అనే ఆప్షన్ పెడితే ఇక్కడ మీకు 35 మార్క్స్ వచ్చినట్టు, అంటే ఇక్కడ మీరు డిస్క్వాలిఫై. అందుకే ఇక్కడ మనం చెప్పలేము ఏ ఆప్షన్ అనేది 40 క్వశ్చన్స్ పైనే ఉంటుందనేసి. సో ఈ మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ఇలా చేసి మా ఫ్రెండ్స్ క్వాలిఫై కూడా అవ్వలేదు ఎంసెట్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు ఆ చీట్ కోడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. ఈ ఎలిమినేషన్ మెథడ్ వచ్చేసి 90% వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఆప్షన్స్లో 0 ఉంటే అది 90% కరెక్ట్ కాదు, దాన్ని స్కిప్ చేయండి. తర్వాత మీరు ఈవే నెంబర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఈవే నెంబర్స్ ఉంటే ఈ ఈవే నెంబర్స్లోనే ఏదో ఒకటి మీకు రైట్ అవ్వచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్, ఇది ఎలిమినేషన్ మెథడ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సిమిలర్ ఆప్షన్స్ ట్రిక్ విత్ స్మాల్ డిఫరెన్స్. అంటే ఇక్కడ మీరు ఆప్షన్ని చూసుకోవచ్చు. ఆప్షన్ ఏ 0.5, ఆప్షన్ బి 0.9, ఆప్షన్ సి -0.5, ఆప్షన్ డి 0.7. సో ఇందులో మనకు సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏవంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 0.5 -0.7. సో ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఏదో ఒకటి ఉంటుంది. మరి ఈ రెండిట్లో మోస్ట్లీ మనకు నెగిటివ్ వాల్యూవే రైట్ అవ్వచ్చు. తర్వాత మిడిల్ ఆప్షన్ ట్రిక్. మిడిల్ ఆప్షన్ ట్రిక్ అంటే మనకు ఆప్షన్ బి, ఆప్షన్ సి అనేది మోస్ట్లీ మనకు రైట్ అనేది అవ్వచ్చు. సో ఇది థర్డ్ ఆప్షన్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి లాంగెస్ట్ ఆన్సర్ ట్రిక్. మనకు ఏదైతే లాంగెస్ట్గా ఉంటుందో ఆన్సరు మోస్ట్లీ అదే మనకు రైట్ అవ్వచ్చు. సో షార్ట్ ఆన్సర్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి నన్ ఆఫ్ ద అబో, ఆల్ ఆఫ్ ద అబో. ఈ ఆల్ ఆఫ్ ద అబోనే మోస్ట్లీ మనకు 90% రైట్ అవ్వచ్చు. ఈ నన్ ఆఫ్ ద అబో అనేది చాలా లెస్ ఛాన్సెస్ ఉంటుంది రైట్ అవ్వడానికి. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి బోత్ కరెక్ట్ బోత్ రాంగ్ ట్రిక్. సో ఇది మనకు మోస్ట్లీ 70% రైట్ అవ్వచ్చు. సో ఇందులో మనకు బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆర్ బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. మోస్ట్లీ ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. అందులో కూడా మోస్ట్లీ మనకు బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్టే ఉండొచ్చు. ఫైనలీ ఫస్ట్ మనం ప్రిపరేషన్కే ప్రియారిటీ ఇవ్వాలి. మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏ క్వశ్చన్స్ రావు, ఇంకా నాకు ఆ క్వశ్చన్ అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం ఈ చీట్ కోడ్స్ని యూస్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.